ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమితి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని మండలం నందు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1999 జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కలిగి ఉంటారని, గిరిజనుల కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలని, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు విరివిగా లోన్లు మంజూరు చేయాలన్నారు. ఐఓసీ ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ఎస్సీ కులాల వారికి ఎన్ని ట్రక్కులు మంజూరు చేశారు. పలమనేరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నందు మౌలిక వసతులు, చిత్తూరు మున్సిపాలిటీ నందు మా పార్టీ రేషన్ షాప్, హౌసింగ్ మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వారికి సంబంధించిన ప్రతి సమస్యకు రక్షణ పరిష్కార మార్గాన్ని చూపాలని, దీనికి జిల్లా యంత్రాంగం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డీడీ పలువురు సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, రోడ్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ప్రయారిటీగా చేయాలి. సెకండ్, డిస్ట్రిక్ట్ బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎక్స్ డివిఎన్సీ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎప్పుడైనా మీ దగ్గర ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే మీరు ఆ రిప్రజెంటేషన్స్ కూడా సరిగా ఉండాలి. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో చూస్తే 25% పాపులేషన్ ఎస్సీ పాపులేషన్, హై పాపులేషన్. సో డెఫినెట్గా ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మరియు మిగతా లీడర్స్ నుంచి కంప్లైంట్ ఏంటి మండల స్థాయిలో అధికారులు సరైన టైం ఇవ్వడం లేదు. సో ఆల్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సెన్సిటైజ్ ద కమ్యూనిటీ. Because we are very serious at district level. We ensure that our labor with due respect they should be given time and our issues be everything what is so issues that are raised is and mistake IT same like that information అయిపోయింది. ఎవరు చేయాల్సింది ఏ డిపార్ట్మెంట్ చేయాల్సి బట్టి మీకేమో రెగ్యులేషన్ ఉందా, ఎన్ని ఉన్నాయి విలేజెస్ మార్చాల్సింది ఉన్న డేటా ఉందా, లేకపోతే ఇన్ని చేశారు ఎప్పటికీ, లేకపోతే చేయాల్సింది ఎప్పుడు రోజు చేస్తారు. ఇప్పుడు మీరు కమిటీ అంటే కంప్లీట్ చేస్తాం.